కోవా బొంబాయి రవ్వ బర్ఫీకి కావాల్సింది కోవా, బొంబాయి రవ్వ, శనగపిండి, గోధుమ పిండి, పంచదార, నెయ్యి, ఇలాచి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ముందు బొంబాయి రవ్వని వేసుకోవాలి. నేతిలో బొంబాయి రవ్వ వేస్తారు. ఇప్పుడు గోధుమ పిండి, బొంబాయి రవ్వ కొంచెం వేగాక గోధుమ పిండి, అలాగే శనగపిండి, మిడిల్ ఫ్లేమ్లో ఈ బొంబాయి రవ్వ కొంచెం వేగాక, బొంబాయి రవ్వ ముందు వేగాలి, కొంచెం లావు ఉంటుంది కదా, అందుకని కొంచెం వేగాలి. వేగిన తర్వాత గోధుమ పిండి వేసాను, అలాగే శనగపిండి వేసాను. ఇప్పుడు ఈ నేతిలో వేపుతున్నాను. చక్కగా వేగిపోవాలి. మంచి ఈ నేతిలో బొంబాయి రవ్వ ఫస్ట్ వేగాక గోధుమ పిండి, శనగపిండి వేసి ఇలా పలుచగా అయ్యేదాకా వేపాలి. నెయ్యి 1కి 3/4 వేయాలి నెయ్యి. అలాగే పంచదార 1కి 1.25, 1 కప్పు అయితే 1.5 కప్పు అన్నమాట. మొత్తం అన్నీ కలిపి 1 కప్పుకి 1.25 కప్పు. అలాగే కోవా, నేను 2 పాల ప్యాకెట్లతో కోవా చేశాను. ఈ కోవా కరెక్ట్గా సరిపోతుంది దీనికి. ఇది పింకిష్ కలర్ వచ్చేదాకా వేపాలి నేతిలో. తర్వాత కోవా వేసి వేపాలి. ఇప్పుడు కోవా వేసేయాలి. ఈ కోవా మొత్తం వేసేసి 1 కప్పు కోవా వేసాను. ఈ కోవా బాగా కలిపేసేయాలి. కలిపి కొంచెం 2-3 మినిట్స్ వేపేసేయాలి. ఇది ఫ్రెష్ కోవా. వేసాక వేపాను, చక్కగా అంత కలిసిపోయింది. వాడిని వదిలేస్తుంది. ఇది కోవా కూడా వేసాను. కోవా వేసి వేపేసాను, చక్కగా వేగిపోయింది. ఇది కోవా కూడా వేసాను. కోవా వేసి వేపేసాను, చక్కగా వేగిపోయింది. బాదం కలర్ వచ్చేదాకా వేపాను ముందు, తర్వాత కోవా వేసి వేపాను. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని ఆపేయాలి. చక్కగా వేగిపోయింది. పాకం అన్నీ తీసేసాను. ఇలా ఒక ప్లేట్లో వేసి కొంచెం చల్లారనియాలి. వేగిపోయింది, చక్కగా వేగిపోయింది. ఇది బాదం కలర్ వచ్చేసింది. అందుకే కడాయిలో తీసేసాను. ఇప్పుడు మనం చేసిన కడాయిలోనే మళ్ళీ పాకం పట్టుకోవచ్చు. కడాయిలో పంచదార వేసాను. పంచదార పాకం వచ్చేదాకా తీగ పాకం రావాలి. పంచదార కరిగింది, కొంచెం పాకం రావాలి. దాన్ని కూడా వేసేయాలి. ఇప్పుడే పాకం వచ్చేసింది. ఈ పాకంలో ఈ వేగిన పిండిని వేసేసేయాలి. మొత్తం వేసేసి ఇది పాకం వచ్చేసింది, అయిపోయింది. మొత్తం బాగా కలిసిపోయింది చక్కగా. ఇప్పుడు పళ్ళానికి నెయ్యి రాసేసి ప్లేట్కి నెయ్యి రాసేసి ఇప్పుడు పళ్ళెంలో వేసాను. దీన్ని బాగా చల్లారనియాలి. ఒక 1/2 అవర్ వదిలేయాలి. తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజు. కోవా బర్ఫీ రెడీ అయింది. ఇది నేను 1/2 అవర్ కాదు 1 అవర్ పైనే చల్లార్చాల్సి వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం ముక్కలుగా. డైమండ్ షేప్ కానీ మన ఇష్టం, ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా కట్ చేయాలి.
ఈ బర్ఫీల్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇట్లా డైమండ్ షేప్లో బాగుంటాయి చూస్తానికి కూడా. ఒకటి కట్ చేసుకొని జాగ్రత్తగా తీయాలి. ఈ పాకం కరెక్ట్గా ఉంది, అందుకే కరెక్ట్గా కుదిరింది. ఇంతకన్నా ముదురు ఉంటే టేస్ట్ అంత బాగోదు. మీరందరూ కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. డబల్ మీఠాకి కావాల్సింది డబల్ మీఠా బ్రెడ్ ఒకటి పెద్దది తీసుకున్నాను, నెయ్యి, పంచదార, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కోవా, ఇలాయచి. ఈ నేతిలో నెయ్యి కాగాక బ్రెడ్ని వేపుకోవాలి. ఈ నెయ్యి కాగింది. ఇది నెయ్యి నేను నేతితో చేస్తున్నాను డబుల్ మీఠా, లేదా సగం నెయ్యి సగం నూనెతో కూడా చేసుకోవచ్చు తినేదాన్ని బట్టి. నెయ్యి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి నూనె రెండుగా, కానీ స్వీట్ కాబట్టి ఎక్కువ నేతితోనే బాగుంటుంది. ముందు జీడిపప్పుల్ని వేపేసుకోవాలి. జీడిపప్పు వేపేసుకున్నాను. లైట్గా ఇట్లా రావాలి. ఇవి ఒక పక్కన తీసేసి ఇప్పుడు ఈ బ్రెడ్స్ని నేతిలో వేపుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో ఈ బ్రెడ్స్ అన్నిటినీ వేపుకోవాలి. బ్రెడ్ ఇలా బ్రౌన్ కలర్గా వేపాలి. వేగిపోయినాయి, ఇప్పుడు ఇంకా తీసేద్దాం. బ్రెడ్ ఇలా బ్రౌన్ కలర్గా వేపాలి. వేగిపోయినాయి, ఇప్పుడు ఇంకా తీసేద్దాం. నేతిలో వేపాం కదా ఈ బ్రెడ్స్, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. నేను ఈ బ్రెడ్ని తెచ్చిన తర్వాత 7-8 గంటలు బయట ఉంచాను పేపర్ మీద పెట్టి. అప్పుడు మనకు ఎక్కువ నెయ్యి కానీ అది లాగదు, అందుకని చెప్పి కొంచెం ఆరబెట్టేయాలి బ్రెడ్స్ని. ఈ బ్రెడ్కి నేను పంచదార కూడా ఒకటికి 400 గ్రాముల చొప్పున వేసాను. కాకపోతే కోవాని నేను 1/2 కేజీ వేస్తున్నా కాబట్టి 1/2 కేజీ కోవాకి కూడా పంచదార కలిపి 1/2 కిలో వేస్తున్నాను. మొత్తం 500 గ్రాములు కోవాకి కూడా కలిపి. బ్రెడ్ ఇట్లా బాగా వేగిపోవాలి, క్రిస్పీగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా క్రిస్పీ సౌండ్ వస్తుంది కట్ చేస్తుంటే, అలా ఉండాలి. ఈ డబుల్ మీఠా కోసం పంచదార పాకం పట్టుకోవాలి. అది ఎలా పట్టుకోవాలో నేను చూపిస్తాను. వాటర్ కూడా వేయాలి. పంచదార బాగా కరిగిపోయి గమ్ములాగా ఆ పాకంలాగా రావాలి. అది
తీగ పాకం అక్కర్లేదు దీనికి. తేనెలాగా అదే గమ్ములాగా మన చేతికి అంటుకోవాలి అంతే. ఇంకొంచెం రావాలి, అది గమ్ముగా రాలేదు ఇంకా. పాకం వచ్చేసింది, అదే ఇలా గమ్ములాగా ఉండాలి పాకం అంటే. ఇప్పుడు ఈ బ్రెడ్ని పాకంలో వేసేయాలి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. కలిపే బాగా కలిపేయాలి. కలుపుకుంటూ మిగతా బ్రెడ్ ముక్కలు కూడా వేసేయాలి ఇందులో. ఈ కోవాలో ఇది నేను డబుల్ మీఠా కోసం కోవా రెడీ చేశాను. ఈ కోవాలో ఇది పాకం పట్టిన బ్రెడ్ దీన్ని వేస్తున్నాను. బాగా కలపాలి, ఇంకా వేయాలి బ్రెడ్ అంతా కలిసిపోవాలి. ఇక పాకం పట్టిన బ్రెడ్ ముక్కల్లో చక్కగా పట్టాలి. ఇప్పుడు ఇందులో పాలు కూడా పోయాలి, కొంచెం పాలు, ఎక్కువ వేయక్కర్లేదు, ఒక చిన్న గ్లాసు. ఈ పాలు ఇట్లా కొంచెం గోరెచ్చటి పాలు పోస్తున్నాను నేను. ఇది క్రిస్పీగా డిఫరెంట్ టైప్ అనమాట. ఇది డబుల్ మీఠా డిఫరెంట్ టైప్లో చేస్తున్నాను. మామూలుగా మెత్తగా చేస్తారు, నేను క్రిస్పీగాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఈ డబుల్ మీఠా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కొత్త కొత్త రకం వచ్చి నేను పెట్టే అన్ని వంటకాలు మీకు వస్తూ ఉంటాయి. ఇలాచీ పౌడర్, మొత్తం ఇలాచీ పౌడర్ వేసాను. అలాగే ఈ జీడిపప్పులు, ఈ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఇవి తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బ్రెడ్ ముక్కలు. అలాగే బాదం, బాదాన్ని నేను రెండు ముక్కలు చొప్పున చేశాను. ఈ బాదం ముక్కలు టేస్టీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి అందరు, ఇలా నేను చేసిన విధంగా. మీఠా రెడీ అయింది, తప్పకుండా ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ. కాజు కత్లీకి కావాల్సింది కాజు అంటే జీడిపప్పులు, నెయ్యి, పంచదార, ఇలాయచి, కుంకుమ పువ్వు. జీడిపప్పుల్ని ముందు మెత్తగా ఫైన్ పౌడర్ మిక్సీలో వేసుకోవాలి. ఫైన్ పౌడర్గా తయారవ్వాలి. జీడిపప్పు మిక్సీకి వేసాను, ఇది ఫైన్ పౌడర్ తయారైంది. ఇప్పుడు దీన్ని మనం పాకం బట్టి కాజు కత్తిలి చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాజు కత్తిలి కోసం పాకం పట్టుకోవాలి. ఒక కప్పుకి 3/4 కప్పు పంచదార తీసుకోవాలి. 1 కప్పు బాదం పప్పు అయితే 3/4 కప్పు పంచదార. అలాగే వాటర్ పోసుకొని ఈ పంచదారలో కొంచెం వాటర్ వేసుకొని పాకం రానియాలి. బాగా చెప్పాలి, హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి.
చాలా ఈజీ చేసుకోవటం. మనం ఫైన్ పౌడర్ తయారు చేసామండి జీడిపప్పుని, మళ్ళీ పాకం పెట్టామండి. ఈజీగా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఎట్లా చేయాలో. ఇది లైట్గా పాకం రావాలి, తీగ పాకం. లైట్ తీగ కూడా రాకూడదు, చాలా తక్కువగా. కొంచెం వస్తుంది, పాకం వచ్చేసింది. ఇప్పుడు వేసేద్దాం. పౌడర్ వేసేస్తాను, జీడిపప్పు పౌడర్. అలాగే ఇప్పుడు ఇది చక్కగా పౌడర్ కలిసిపోయి బాగా పాకం దగ్గరకు వచ్చేదాకా తిప్పాలి. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ నెయ్యి. అలాగే కుంకుమ పువ్వు, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే రోజ్ వాటర్, మన ఇష్టం. ఇష్టపడే వాళ్ళు రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం వేయాలి, ఒక 1/2 స్పూన్. బాగా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను కొంచెం పంచదారను ఇలాచీ వేసి మిక్సీ పెట్టాను. ఒక 6 యాలక్కాయలు తీసుకున్నా. ఇలాచీ అన్నమాట. ఈజీగా కలిసిపోద్ది ఇట్లా చేసుకుంటే. బాగా అడుగంటకుండా తిప్పాలి. ఇది కడాయిని వదిలేదాకా తిప్పాలి బాగా. ఇట్లా వదిలేసింది, ఇట్లా వదులుతుంది. వదిలేదాకా ఇలా తిప్పాలి బాగా. ఇదిగోండి, చూడండి అయిపోయింది ఇది. ఇప్పుడు అందులో ప్లేట్లలో వేసుకోవాలి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. ఈ బటర్ పేపర్ ఇలా పెట్టేసుకొని గీ రాసుకోవాలి. గీ రాసుకుంటే ఈజీగా వస్తాయి బర్ఫీ. ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇలాంటి ఈ బర్ఫీ మోల్డ్, ఇది బర్ఫీది. ఇందులో కూడా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి బర్ఫీ తయారు చేసేది. చల్లారేయాలి. చల్లారాక బాగా చల్లారాలి. చల్లారాక పరచాలి. దాని మీద దగ్గరకు వచ్చేయాలి. నెయ్యి చేసి చేసుకొని ఇట్లా బాగా డోలాగా ఇట్లా కాజు కత్తిలి డోని ఇట్లా
కొంచెం చల్లారాక బాగా మద్దం చేయాలి. నెయ్యి తీసుకొని, మనం ఇందులో నెయ్యి కూడా ఎక్కువ వాడలేదు, చక్కగా కాజుతో చేసాం. ఇలాయచీ, గులాబ్ జల్, రోజ్ వాటర్, షుగరు ఇవన్నీ చేసాం. చాలా బాగా కుదిరింది. ఈ డో అయితే చాలా బాగా వచ్చింది. అట్లానే ముక్కలు కూడా చేసి చూపిస్తాను. కొంచెం మగ్గం చేయాలి. మగ్గం చేస్తే బాగా వస్తుంది. కొంచెం చల్లారాక చేయాలి ఎవరైనా, లేకపోతే చేయి కాలిపోద్ది. ఇది రెడీ అయింది. ఇలా వర్క్ అంటారు దీన్ని. దీని మీద వర్క్ పెట్టుకుంటే బాగుంటుంది. అది మన ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. తినేవాళ్ళు ఉంటేనే వర్క్ వేసుకోవాలి, అది మామూలుగా కట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ కాజు కత్లీ రెడీ అయింది. చాలా మనం ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్గాను. మళ్ళీ ఏంటంటే మనం చాలా తక్కువ బడ్జెట్లో మనం ఇంట్లోనే చేసుకుంటే మనకు తృప్తిగా ఉంటుంది. చాలా వస్తాయి, మనకు ఎంతో పడదు కూడాను. ఇప్పుడు చూడండి, నేను 1/2 కిలోకి నాకు 1.5 కిలో పైన వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పప్పు హల్వాకి కావాల్సింది పెసరపప్పు, పంచదార, కోవా, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కర్బూజ గింజలు, బాదం పప్పు, ఇలాయచీ, నెయ్యి. పెసరపప్పుని 2 గంటలు కడిగి నానేసాను. ఇది మిక్సీకి వేసుకోవాలి. పప్పు 2 గంటలు కడిగిన దాన్ని మిక్సీకి వేసుకోవాలి, వాటర్ లేకుండా. పెసరపప్పు మిక్సీకి వేసాను. మెత్తగా వేసుకోవాలి, వాటర్ లేకుండా. కడిగిన పెసరపప్పు కడిగి మనం 2 గంటలు నానేసాను. నానేసి తర్వాత వాటర్ తీసేసి మిక్సీకి వేసాను ఈ పెసరపప్పుని. ఇప్పుడు నెయ్యి వేసాను. మిక్సీకి వేసిన పెసరపప్పు పిండిని, ఇది పెసరపిండి మిక్సీకి వేసిన దాన్ని నేతిలో వేపుకోవాలి.
నేతిలో ఈ పెసరపిండిని వేపాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెసర హల్వా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా అందరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. చేసుకొని తప్పకుండా చేసుకోవాలి అందరూ. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పెసరపిండి ఇట్లా వేపుతున్నాం కదా, కొంచెం ఉండల్లాగా కడతాయి. కొంచెం ఇలాంటి అయితే ఇట్లా మనం పప్పు గుత్తితో కానీ ఏదైనా గ్లాస్ గిన్నె ఏమైనా తీసుకొని ఇట్లా ఒత్తేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. ఇదంతా విడిపోయి ఆ టేస్ట్ ఆ బాండి వదిలేదాకా మంచి లైట్ పింకిష్ వస్తుంది. అప్పుడు వేపటం వేగినట్టు మంచి ఇల్లంతా మంచి ఈ పెసరపిండిని బాగా నేతిలో వేపాను. ఇప్పుడు కోవా వేయాలి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు కోవా వేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తిప్పాలి. బాగా కలిసిపోవాలి. ఇది ఈ కోవా ఈ వేపిన పెసరపిండిలో బాగా నేతిలో చాలా మంచి సువాసన వచ్చేదాకా వేపాను. ప్యూర్ నెయ్యి కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అరోమా భలే మంచి అరోమా వస్తుంది. ఇది కోవా వేసి ఈ పెసరపిండిలో వేగిన పెసరపిండిలో ఇది వేగిపోయింది, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది వేరే బౌల్లో తీసేసుకొని పెసరపిండిని కోవా వేపాం కదా, ఆ కడాయిలోనే అది నేను తీసేసా బౌల్లో. ఇప్పుడు ఆ కడాయిలోనే పాకం పట్టుకోవాలి. నేను 250 గ్రాములకి 300 గ్రాములు పంచదార వేస్తున్నా. 250 గ్రాముల పెసరపప్పుకి 300 గ్రాములు పంచదార వేస్తున్నాను. కోవా కూడా పడుతుంది కదా, అందుకని ఎక్కువే పడుతుంది. కొంచెం ఇంకా స్వీట్ తినేవాళ్ళు నేను 250 గ్రాములు పెసరపప్పుకి 300 గ్రాములు పంచదార, అలాగే ఒక పాల ప్యాకెట్ అంతా కోవా తయారు చేసి ఆ కోవా అయితే సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. ఆ కోవా కూడా వచ్చి ఇదేమో చక్కగా వేగాలి పెసరపిండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ హల్వా చాలా బాగుంటుంది. పెసరపప్పు హల్వా కోవా వేసి చేస్తాం, పాకం పట్టినాను. చాలా టేస్ట్ ఉంటుంది. సూపర్ టేస్ట్, మామూలు టేస్ట్ కాదు, చాలా బాగుంటుంది. సాఫ్రాన్ పాల్లో కలిపి వేస్తున్నాను. మన ఇష్టం, సాఫ్రాన్ వేసుకున్నా వేసుకోకపోయినా నా ఆప్షన్. కాకపోతే ఇలాచీ మాత్రం కంపల్సరీ వేయాలి ఈ హల్వాలో. ఇప్పుడు ఈ పాకం వచ్చేసింది. పాకం అంటే ఏం లేదు, కొంచెం తేనెలాగా గమ్ములాగా తేనెలాగా ఉండాలన్నమాట, గమ్ము చేతికి అంటినట్టు, అంతే. హల్వా అయితే హల్వా చేస్తున్నా కదా ఇప్పుడు, అందుకని నేను తేనెలాగా అయిపోయింది పాకం. ఇప్పుడు వేయించిన పెసరపిండి కోవా వేసేసి కలిపేస్తున్నా. ఇప్పుడు మంట తీసేయాలి. ఇది అందరూ ట్రై చేసేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం శ్రమనే కానీ చాలా బాగుంటుంది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి, ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను పంచదారతో పాటు ఇలాచీలు యాలుక్కాయల్ని మిక్సీకి వేసి పెట్టుకున్నా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ హల్వా అయిపోయింది. పెసరపప్పు హల్వా కోవా కూడా చూడండి ఎంత చాలా టేస్ట్గా ఉంటుంది. రవ్వ రవ్వలాగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయాలి. ఇది ఎలా ఉందో నాకు చెప్పాలి మీరు కామెంట్ ద్వారా. ఈ పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్ట్ భలే ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాలి. సూపర్ టేస్ట్. ఇది అయిపోయింది. ఇంకా చాలు, ఇది అయిపోయింది, ఆపేస్తాం. ఈ పెసరపప్పు కోవాతో తయారైన హల్వా రెడీ అయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి.
శనగపిండి వేసుకొని చిడువా కోసం కొంచెం కలర్ వేయాలి. కొంచెం బూందీ చేసుకొని చిడువాలు వేస్తే బాగుంటుంది. అలాగే కొంచెం కలర్ వేద్దాం. ఇప్పుడు ఈ శనగపిండిలో కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటే కలర్ బాగా వస్తాయి. బూందీ వాటర్ వేసి చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. ఉండలేకుండా చూసుకోవాలి. శనగపిండిని కూడా వేసి బూందీ చేసుకోవాలి మిక్సీ కోసం. ఈ బూందీ వేగింది. ఇప్పుడు పేపర్ మీద వేసుకోవాలి. జీడిపప్పు తీసేద్దాం. ఇది ముందు పేపర్ మీద వేసుకోవాలి, అప్పుడు ఆయిల్ అంతా లాగేస్తుంది. ఇప్పుడేమో పుట్నాల పప్పు వేసుకోవాలి. లైట్గా వేపాలి. పుట్నాల పప్పు ఆల్రెడీ వేగిన పప్పులే కాబట్టి జాగ్రత్తగా కొంచెం వేయాలి. ఇలా వేగినాయా లేదా చూసుకుంటూ వేపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ గరిటతో కొంచెం లైట్గా ఇంకొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఈ పుట్నాల పప్పును కూడా నూనెలో వేపాను కదా, ఇది కూడా పేపర్ మీద వేసి ఆయిల్ లాగేస్తుంది కదా. ఇది పేపరు బాగా ఇలా పరిచేయాలి. ఈ పుట్నాల పప్పు ఎందుకు వేపుతున్నాం అంటే కొంచెం వేపాము, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని వేపాము. అలానే కిస్మిస్ కూడా వేపుకుందాం. కిస్మిస్లు కూడా చక్కగా వేగిపోవాలి. జాగ్రత్తగా వేపాలి. ఇవి లేకపోతే మాడిపోతాయి. అలానే పచ్చి కూడా ఉండకూడదు. జాగ్రత్తగా చుడవాళ్ళు కిస్మిస్లు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. వేగిని ఇట్లా వేసుకోవాలి. పచ్చితనం లేకుండా చక్కగా వేగిపోయినాయి. కిస్మిస్ని ఇట్లా పేపర్ మీద ఇది కూడా ఇప్పుడు పల్లీలు వేపుకోవాలి. ఆయిల్ బాగా కాగిన ఆయిల్లో వేయాలి. జీడిపప్పుకి అయితే ఎక్కువ కాగకూడదు, కాగాలి కానీ తక్కువ కాగాలి. లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇవేమో కొంచెం హై ఫ్లేమ్లోనే వేపాలి పల్లీలు. ఇలా గరిటెతో తిప్పుకుంటూ వేపాలి. అప్పుడు ఈక్వల్గా వస్తుంది. మొత్తం అన్నీ ఒకేలాగా వేగుతాయి. అలా పెట్టేసి ఉడుకోకూడదు. ఈ పల్లీలు వేగినాయి, ఇంకా తీసేద్దాం. ఇట్లా వేగాలి. ఇలా వేగితే చక్కగా ఆ వేడికి ఇంకొంచెం వేగితే చాలా టేస్ట్గా ఉంటాయి. లేకపోతే ఇంకా మాడిపోతాయి. ఉంచితే సరిపోయింది.
ఇవి పేపర్ మీద వేసేద్దాం. పేపర్ మీద ఇట్లా పరిచేసి అయితే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. పల్చగా ఇట్లా వేసేయాలి. జీడిపప్పులు, ఈ కార్న్ఫ్లేక్స్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం కిందకి పైకి ఇట్లా అనుకుంటే మొత్తం కరెక్ట్గా వేగుద్ది, లేకపోతే వేగదు. ఖచ్చితంగా లేకుండా చూసుకోవాలి. ఇట్లా పేపర్ మీద ఇవి కూడా ఆయిల్ అబ్జర్వ్ అయిపోవాలి. వీటిలోది కూడా చక్కగా వేగినాయని. తర్వాత ఈ కొబ్బరి, ఎండు కొబ్బరి సన్న ముక్కలు చేశాను. ఇవి కూడా వేపుకోవాలి. జాగ్రత్తగా వేపుకోవాలి, మాడకుండా. ప్రతిదీ మాడకుండా జాగ్రత్త చూసుకుంటూ ఆయిల్లో ఇట్లా గరిటెలో అయితే మనం జాగ్రత్తగా వేపచ్చు. ఎండు కొబ్బరి ఇది కూడా పేపర్ మీద వేసేయాలి. దీనివల్ల ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది పేపరు. ఈ చుడవా కోసం వేపుకోవాలి, జాగ్రత్తగా వేపాలి. ఈ అటుకుల్ని చుడవా కోసం వేపుకోవాలి. పచ్చితనం లేకుండా వేపాలి. అటుకుల్ని బాగా చక్కగా వేపుకోవాలి పచ్చితనం లేకుండా. వేగినాయి, అలాగే మిగతాయి కూడా వేపేసుకోవాలి. ఇలా వేపేసుకొని పేపర్ మీద వేస్తే ఆయిల్ అంతా పేపర్ లాగేస్తుంది, అది అబ్జర్వ్ అయిపోద్ది కదా. ఆయిల్ ఇలా చేసేసి అన్ని మిక్చర్ మొత్తం అన్ని వేపినన్ని కలిపేసుకోవాలి. చూపిస్తాను. బూందీ, కార్న్ఫ్లేక్స్, జీడిపప్పులు, కిస్మిస్, కరివేపాకు, పల్లీలు, ఎండు కొబ్బరి, అటుకులు, ఇవన్నీ ఉప్పు కారం అన్నీ వేసి కరివేపాకు బాగానే వేసాను నూనెలో వేపి. అలాగే ఈ అటుకుల్ని కూడా వీటిలో వేసి బాగా కలుపుకోవాలి. అలా ఉప్పు కారం కూడా ఉప్పు కారం, ఉప్పు, అలాగే ఉప్పు కారం, జీలకర్ర పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా కలిపేయాలి. పంచదార, నిమ్మప్పు రెండు మిక్సీకి వేసాను. అది మిక్సీకి వేసిన నిమ్మప్పు, పంచదారని
ఈ మిక్చర్లో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్చర్ రెడీ అయింది. దీన్నే చుడవ అంటారు. పుల్లగా తీయగా ఉప్పగా కారంగా చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎల్లుల్లిపాయ కారం కూడా వేసాను. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పెళ్లి మసాలాకి ముందు ఈ ఎండుమిర్చి ఇవి డ్రై రోస్ట్ చేయాలి. ఇవి మసాలాలు ముందు కొంచెం ఎండుమిర్చి వేగాక అలాగే మిరియాలు, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇవి అనాస పువ్వు ముందు కొంచెం వేపుకోవాలి. వితౌట్ ఆయిల్తో వేపుకోవాలి. డ్రై రోస్ట్ అన్నమాట. తర్వాత సోంపు, 2 స్పూన్లు సోంపు వేసాను. ఇవి వేగినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, నేను ఒక 2 స్పూన్లు అంత తీసుకున్నాను. అంటే కొంచెం ఇంత ముక్కలు తీసుకున్నా. లేదా కొబ్బరి తురుము దొరుకుతుంది కదా, అదన్నా పర్లేదు. ఎండు కొబ్బరి అయినా పర్లా, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి అన్ని మసాలాలు. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. అలాగే జీలకర్ర పొడి 1 స్పూన్నర జీలకర్ర పొడి, ఇది ఆల్రెడీ వేపినాయి కాబట్టి పెద్దగా వేపక్కనే ఇంకా పొయ్యి ఆపేయచ్చు గ్యాస్ని. అలాగే అమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అమ్చూర్ పౌడర్. అలాగే నేను ఇది పల్లి పౌడర్ వేస్తున్నాను. అలాగే ఈ నల్లుప్పు వేయాలి. 1 స్పూన్ నల్లుప్పు అని చూసుకొని వేసుకోవాలి. అలాగే పంచదార 2 స్పూన్లు. ఇది వేగిపోయింది కదా, నేను స్టవ్ ఆపేసా. ఆ వేడి బాండీలో వేసాను. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు చల్లబడిపోయినాయి, మిక్సీకి వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందాక నేను నల్లుప్పు వేసాను. ఆ నల్లుప్పు అంత ఉప్పుగా ఉండదు, టేస్ట్ బాగుంటుంది నల్లుప్పు వల్ల, అందుకని వేసాను. ఈ మసాలా అయిపోయింది. ఇది పౌడరు మెత్తగా చేసుకోవాలి. పౌడర్ చేసిన మిక్సీ జార్లో ఇప్పుడు గార్లిక్ చట్నీ చేసుకుందాం. ఈ గార్లిక్ చట్నీకి గార్లిక్, అలాగే పల్లీలు, అలాగే తగినంత సాల్ట్, కొంచెం కారం. ఈ గార్లిక్ చట్నీలో వాటర్ వేసి పలుచగా చేశాను. పలుచగానే ఉండాలి, బ్రెడ్కి రాయాలి కదా పావుకి. అలానే కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఆలుని ఇలా కట్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వాటర్ వేసి ఉడకబెట్టాలి.
4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనియాలి, మెత్తగా ఉడికిపోవాలి. స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడకనియాలి ఆలుని. ఈ దబేలి మసాలా, ముందు దబేలి మసాలా వేసి ఆయిల్లో, ఇది మనం ఇంట్లో హోమ్ మేడ్ మసాలా నేను రెడీ చేశాను, మీకు ఆల్రెడీ చూపించాను ఎలా చేయాలో. ఇప్పుడు ఇది కొంచెం వేగాలి ఈ మసాలా నూనెలో. మిడిల్ ఫ్లేమ్లో వేపుతున్నాను. కొంచెం నల్లుప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ఆలు ఉడకబెట్టి తురిమాను, తురవచ్చు, లేకపోతే మనం చక్కగా పిసికేసి లో ఫ్లేమ్ పెట్టుకొని జాగ్రత్తగా మాడకుండా మొత్తం కలుపుకోవాలి. బాగా కలపాలి. ఈ ఆలు కూడా బాగా ఇందులో మిక్స్ అయిపోవాలి, మసాలాలో మిక్స్ అవ్వాలి, కొంచెం వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది దబేలి. ఈ మసాలాను ఆలు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పల్లీల్ని నేను డ్రై రోస్ట్ చేశాను. ఇవి కొంచెం పల్లీలు, అలాగే కొత్తిమీరని వేసి కొంచెం కలిపేయాలి. ఈ దబేలి మసాలాలో కొంచెం స్వీట్ చట్నీ కూడా కలుపుకోవాలి. ఇది స్వీట్ చట్నీ చింతపండు బెల్లంతో చేస్తారు. ఈ మసాలాని ఒక ప్లేట్లో తీసేయాలి. ఇది స్వీట్ చట్నీ కూడా వేసా కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా అరోమా, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇది ఆలుగడ్డ మసాలా రెడీ అయింది కదా, దీనిపైన కొంచెం లైట్గా షుగర్ వేసుకొని, షుగర్ పొడి, షుగర్ కాదు, ఇది షుగర్ పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కారపూస. ఇప్పుడు కొత్తిమీర వేసాను ఈ మసాలా మీద, అలాగే ఈ సన్న కారపూస, అలాగే ఈ దానిమ్మ గింజలు, ఈ పావు భాజీ బ్రెడ్. ఈ బ్రెడ్లో నేను బ్రెడ్ని బటర్ వేసి కాల్చాను. ఇందులో ఇప్పుడు వెల్లుల్లి చట్నీ చేశాను కదా, ఆ వెల్లుల్లి చట్నీ మీద ఈ ప్రిపేర్ చేసిన మసాలా వేసి, మళ్ళీ కొన్ని పల్లీలు, కొత్తిమీర, కొంచెం కారపూస, కొంచెం దానిమ్మ గింజలు, అలాగే ఉల్లిపాయలు,
అలాగే స్వీట్ చట్నీ. ఈ స్వీట్ చట్నీ వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వెల్లుల్లి చట్నీ, ఇది స్వీట్ చట్నీ, ఈ 2 చట్నీల వల్ల చాలా టేస్ట్ ఉంటాయి. మసాలాలన్నీ వేసి ఇట్లా ఈ దబేలిని ఇట్లా కొంచెం బటర్ వేసుకొని, బటర్ కానీ ఆయిల్ కానీ ఘీ కానీ ఏమైనా పర్లేదు, మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది దాంతో ఈ మసాలా నింపిన దబేలి, వీటిని దబేలి అంటారు. ఇది రాష్ట్రీయన్ అయిపోయినాయి. దబేలి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది స్ట్రీట్ ఫుడ్, మహారాష్ట్రియన్ స్ట్రీట్ ఫుడ్. బాంబే సైడ్ బాగా దొరుకుతాయి ఇవి. మహారాష్ట్రియన్ డిష్ దబేలి రెడీ అయింది. చాలా టేస్ట్గా ఉంది. మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ మసాలాలు కావాలంటే మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. బేల్పూరికి కావాల్సింది మరమరాలు, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పల్లీలు, కారపూస, పాపిడి, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనాకు, కొత్తిమీర కలిపింది, గ్రీన్ చట్నీ, ఇది ఇమ్లీ చట్నీ, స్వీట్ అండ్ హాట్. బేల్పూరి పాపిడికి మైదా పిండి, ఉప్పు, డాల్డా, వాము. ముందు ఈ పాపిడి కోసం మైదా పిండి, తర్వాత కొంచెం తగినంత ఉప్పు, అలాగే వాము, అలాగే డాల్డా ఒక స్పూన్ కూడా లేదు, సగం స్పూను డాల్డా. ఇప్పుడు వాటర్ వేసి కలిపేయాలి. ఈ డాల్డా బాగా కలిసిపోవాలి. వాము, డాల్డా ఈ పిండిలో ముందు బాగా కలిపేయాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలపాలి. పిండిని పలచగా అవ్వకూడదు. అప్పుడే పాపిడి బాగుంటాయి. అది బేల్పూరిలో ఈ పాపిడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా అయితే షాపుల్లో, స్వీట్ షాపుల్లో దొరుకుతాయి, కానీ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుందని చేస్తున్నా. ఈ పిండిని ఇట్లా బాగా గట్టిగా కలిపేయాలి. బాగా మర్దం చేసి తర్వాత రొట్టె చేసుకోవాలి. రౌండ్గా రొట్టె చేశాను మైదా పిండితో. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇట్లా పాపిడి ఇట్లా షాపుల్లో కూడా, స్వీట్ షాపులు ఇట్లానే ఉంటాయి, ఇట్లానే దొరుకుతాయి. ఆ పాపిడి తెచ్చి కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను హోమ్ మేడ్ తయారు చేస్తున్నాను. హోమ్ మేడ్లో అయితే బాగుంటుందని ఇంట్లో చేసుకుంటాను. హోమ్ మేడ్ ఈ చేసిన పాపిడిని ఇట్లా నూనెలో వేపుకోవాలి. ఈ బేల్పూరి కోసం చేస్తున్నా కదా. ఈ పాపిడిని నూనెలో వేపాను. మన ఇంట్లోనే ఫ్రెష్గా ఈ బేల్పూరి కోసం రెడీ చేస్తున్నాను. బేల్పూరి కోసం
కారపూస చేస్తున్నాను. కారపూసకి శనగపిండి, ఆయిల్, నూనె, ఉప్పు. ఈ కారపూస కోసం శనగపిండి మన ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు కారపూస. అలాగే కొంచెం ఉప్పు, చాలా కొంచెం ఉప్పు బాగా పిండి కలిపేయాలి. ఇప్పుడు ఇందులో వేడి ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడి చేశాను ఆయిల్. వేడి ఆయిల్ వేయటం వలన గొల్ల బాగా వస్తుంది కారపూస. శనగపిండిలో నేను వేడి ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను. వాటర్ చాలా కొంచెం గట్టిగా కలపాలి పిండిని, అప్పుడే గుల్ల బాగా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఇంకా వేరే ఏమైనా వేస్తే మళ్ళీ దిగదు. ఈ శనగపిండిని నేను వేడి ఆయిల్ కొంచెం ఉప్పు వేసి కలిపాను. ఇప్పుడు సన్న కారపూస చేసుకోవాలి. బేల్పూరిలో సన్న కారపూస కూడా వేయాలి కాబట్టి చేశాను. ఇప్పుడు ఇది సన్న రంధ్రాలది కారపూస చేసేది. ఇప్పుడు నేను ఇలాంటి దాంట్లో చేసేసుకున్నా. ఇప్పుడు ఈ శనగపిండిని ఇలా పెట్టేసేయాలి, గట్టిగా ఒత్తేసి. ఈ బేల్పూరికి కారపూస నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొంచెం శనగపిండిలో మనం కొంచెం ఉప్పు వేసి నూనె వేసి చేసుకుంటే ఎంతో బాగా వస్తాయి. ఈ కలర్ వేయలేదు కాబట్టి ఈ కలర్లో ఉంది. నేను పసుపు కానీ ఏ కలర్ వేయలేదు కారపూసకి. బేల్పూరి కోసం సన్న కారపూస అలాగే పాపిడి తయారు చేశాను, ఇంట్లోనే తయారు చేశాను. ఈ బేల్పూరి కోసం ఈ పల్లీలు కూడా వేపుకోవాలి ఆయిల్లో. ఫస్ట్ మరమరాలు వేసుకోవాలి ఈ బేల్పూరి కోసం. తర్వాత ఈ పల్లీలు, నూనెలో వేయించిన పల్లీలు, అలా తర్వాత కారం కొంచెం చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చట్నీలో కారం ఉంటుంది కదా, పచ్చిమిర్చి కారం. తర్వాత ఈ కారపూస ఇంట్లో చేసినవి, ఇవి కారపూస చక్కగా చేత్తో చేసినవి. అలాగే పాపిడి, అలాగే కొంచెం సాల్ట్, ఆలు ముక్కలు చూసుకొని ఆలు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే గ్రీన్ చట్నీ, అలాగే స్వీట్ చట్నీ, ఇమ్లీ చట్నీ అంటే చింతపండు చట్నీ, అలాగే కొత్తిమీర, అలాగే చాట్ మసాలా కొంచెం,
ఇది వేసుకుంటే మన ఇష్టం. చాట్ మసాలా తినాలి అనుకున్న వాళ్ళు, కొంచెం టేస్టీగా కావాలి అనుకున్న వాళ్ళు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది, పుల్ల పుల్లగా తీతీగా. ఆల్రెడీ చట్నీలో ఉంది కానీ ఇంకొంచెం షుగర్. నిమ్మకాయ రసం, అలాగే కొత్తిమీర, బాగా కలిపేయాలి, బాగా చక్కగా కలిసిపోవాలంట. గ్రీన్ చట్నీ, ఇమ్లీ చట్నీ ఇవన్నీ మరమరాలకి అంతా పట్టేయాలి. ఈ బేల్పూరి రెడీ అయింది. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.